అందరికీ షలోమ్. ముందు వీడియోలో మనం అబ్రహాం గురించి ఇంకా నిమ్రోద్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు హానోకు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యాషర్ గ్రంథం నుంచి మనం ఈ విషయాలు తెలుసుకుందాం. హానోకు 65 సంవత్సరములు బ్రతికిన తర్వాత మెతూషేలను కనెను. హానోకు ఎలోహింతో నడిచిన తర్వాత మెతూషేలను కనిన తర్వాత ఎలోహింను సేవించెను. అతడు మనుషుల చెడు ప్రవర్తనను తృణీకరించెను. ఎలోహిం ఉపదేశములతో హానోకు ఆత్మ నిండుకొనిన తర్వాత ఆయన జ్ఞానంతో అవగాహన చేసుకునిన తర్వాత మనుష్య కుమారుల నుండి విజ్ఞానంతో విశ్రాంతి పొందెను. వారి నుండి చాలా కాలము మరుగుపరచబడినాడు. ఇది జరిగిన చాలా సంవత్సరములైన తరువాత అతడు తన ఇంటిలో ఎలోహింను కొలుచుచుండగా ఎలోహిం దూత పరలోకము నుండి వచ్చి అతనిని పిలిచెను. అతడు ఇదిగో ఇక్కడ ఉన్నానెను. మరియు అతడు లెమ్ము, లేచి నీవు దాగుకొనిన ప్రదేశము నుండి మనుష్య కుమారుల యొద్దకు వెళ్ళి ఎలోహిం మార్గములలో ప్రవేశించినట్లు వారు ఆ కార్యములను నిర్వర్తించుటకు బోధించుము. హానోకు లేచి ఎలోహిం చెప్పిన మాట ప్రకారము తాను దాగియున్న చోటు నుండి బయలుదేరి వెళ్ళి మనుష్య కుమారులతో ఎలోహిం మార్గములను తెలియచేశాను. అప్పుడు వారు స్వయంగా ఎలోహిం మార్గములను తెలుసుకొనిరి. అతడు మనుష్య కుమారులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పసాగింది. ఎలోహిం మార్గములను ఆయన మంచి కార్యములను గూర్చి తెలుసుకొనగోరు మనుషులకు హానోకు వద్దకు వెళ్ళమని చెప్పసాగింది. అప్పుడు మనుష్య కుమారులందరూ సమావేశమై హానోకు వద్దకు వెళ్ళుటకు ఇష్టపడిన వారందరూ వెళ్ళిరి. ఎలోహిం వాక్యానుసారంగా హానోకు మనుష్య కుమారులందరిపైన పరిపాలన కొనసాగించెను. మనుష్య కుమారులందరూ వచ్చి అతనికి వంగి ఆయన చెప్పినదంతయు వినిరి. అంటే నోవాహు కంటే ముందు హానోకు ఉన్న సమయంలోనూ జనులందరూ కూడా విగ్రహారాధన, వ్యభిచారము ఇలా ఇష్టానుసారంగా జీవించడం అనేది జరిగింది. ఆ సమయంలో హానోకు అంటే ఈయన షేతు సంతానం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన తండ్రి యొక్క ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం నీతి న్యాయంతో ఆయన జీవిస్తూ ఉండేవాడు. అనేకులకి ఆయన యొక్క మార్గాలు, తండ్రి యొక్క మార్గాలను తెలియచేస్తూ ఉండేవాడు. ఎలోహిం ఆత్మ హానోకు మీద ఉండినందున మనుష్య కుమారులందరికీ ఎలోహిం మార్గములను, మంచి కార్యములను గూర్చి ఉపదేశించెను. హానోకు బ్రతుకు దినములన్నిటిలోనూ మనుష్య కుమారులు వచ్చి అతని జ్ఞానమును బట్టి అతనిని వినిరి. మనుష్య కుమారులు రాజులు, మొదటి వారును చివరి వారును, వారి యువరాజులను, న్యాయాధిపతులను అందరూను హానోకు వద్దకు వచ్చి అతనికి వంగి నమస్కరించి అతని జ్ఞానమును విని అతని యొద్దకు వచ్చిరి. వారందరిపై అతడు పరిపాలన చేశాను. 130 మంది రాజులు, యువరాజులను సమావేశమై వారందరిపైన హానోకు రాజును చేసుకొని అతని అధికారము క్రింద ఉండి అతని జ్ఞానానుసారంగా నడుచుకొనిరి. హానోకు జీవితకాలం అంతయు వివేకము, జ్ఞానము, ఎలోహిం మార్గములను, ప్రపంచ శాంతిని, సమాధానమును భూమి మీద అందరికీ నేర్పెను. అంటే తండ్రి యొక్క మార్గాలను ఆయన అందరికీ చెప్పడము, ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి అనేక మంది రాజులు, యువరాజులు, అధిపతులు అందరూ కూడా ఆయనకు వచ్చిన వంగి నమస్కరించి ఆయన చెప్పినటువంటి విషయాలను నేర్చుకునేవారు. హానోకు మనుష్య కుమారులపై తన అధికారమును 243 సంవత్సరములు చేసి తన నీతి న్యాయముల చేత ప్రజలను నడిపిస్తూ ఎలోహిం మార్గములను నేర్పెను. ఇవి హానోకు తరములు. హానోకు మెతూషేల, ఎలీషా మరియు ఎలీమెలెకు అను 3 కుమారులు మరియు మెల్కా, నహ్మా అను కుమార్తెలను మరియు మెతూషేలకు 87 సంవత్సరములు బ్రతికి లామెక్ను కనెను. లామెక్ 46 సంవత్సరముల వయసులో ఆదాము చనిపోయాను. ఆదాము చనిపోయినప్పటికీ అతని వయసు 930 ఏండ్లు. అతని 2 కుమారులను హానోకు, అతని కుమారుడు మెతూషేలకు అందరూ కలిసి మృతస్థలమునందు ఎలోహిం ఆజ్ఞ ప్రకారం అతనిని పాతిపెట్టిరి. ఆదామును గూర్చి మనుష్య కుమారులు ఎంతో సంతాపము పొంది దుఃఖించిరి. ఆదాము చనిపోవు నాటికి హానోకు మనుష్య కుమారులపై పరిపాలన 243 సంవత్సరములైనది. అప్పుడు మనుష్య కుమారుల నుండి రహస్యంగా ఉండ తీర్మానించుకుని ఎలోహింను ఆరాధించుట ప్రారంభించెను. కానీ హానోకు పూర్తిగా వీరికి రహస్యంగా ఉండి 3 దినముల అనంతరము మరలా మనుష్య కుమారుల యొద్దకు వెళ్ళెను. 3 దినములు తన గదిలోనే ఉండి ఎలోహింను స్తుతిస్తూ ఆయనకు ప్రార్థన చేసెను. ఆ తర్వాత అతడు తన అనుచరులకు ప్రత్యక్షమై ఎలోహిం మార్గములను వారికి తెలియజేసెను. వీరి ప్రశ్నలకు, సందేహాలకు సమాధానము చెప్పుచుండెడివాడు. హానోకు తండ్రి యొక్క మార్గాలను, ఆయన నీతి న్యాయాలను ప్రజలకు తెలియచేసి తర్వాత ఆయన 3 రోజులకు ఒకసారి బయటకు వచ్చి ప్రజలకి సమాధానం చెబుతూ వారడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉండేవాడు. అంటే 3 రోజులు కూడా బయటకు రాకుండా తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన గడిపేవారు. ఈ విధముగా అతడు చాలా సంవత్సరములు చేసిన. ఆ తర్వాత అతడు వారానికి ఒకసారి కనిపించేవాడు. 6 రోజులు దాగి 7వ రోజున కనబడేవాడు.
ఆ తర్వాత సంవత్సరమునకు ఒకసారి కనిపించేవాడు. ఆ కనిపించని రోజులలో రాజులు, రాజకుమారులు, మనుష్య కుమారులు ఒక్కసారి అయినా హానోకు ముఖము చూడవలెనని కోరిరి. మనుష్య కుమారులు అతనిని చూడటానికి భయపడి అతనిని చూస్తే ఎలోహింను చూచినట్లే అని అనుకునిరి. అతని వైపు తేరి చూడటానికి మనుష్య కుమారులు భయపడేవారు. చూస్తే శిక్షిస్తాడని, చంపేస్తాడని భయపడేవారు. ఆయన 3 రోజులకు ఒకసారి వచ్చి ప్రజలకి కనిపించేవారు. ఆ తర్వాత 7 రోజులకు ఒకసారి ఆయన బయటకు వచ్చి కనిపించేవారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి మాత్రమే వారికి కనిపించి వారికి తండ్రి యొక్క మార్గాలను తెలియచేసేవారు. ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆయన యొక్క మాటలు చెప్తారు, ఆయన ముఖం ఎప్పుడు చూడాలి అని జనులందరూ కూడా ఆయన కోసం ఎదురు చూడటం అనేది జరిగేది. మనుష్య కుమారులు, రాజులు, రాజకుమారులు అందరూ సమావేశమై అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడాలని కోరుచు అలానే చేశారు. హానోకు ప్రజలందరి ముందుకు వచ్చే రోజు వచ్చింది. ఆ రోజు అతడు వారందరితో మాట్లాడసాగెను. ఎలోహిం మాటలు వారితో చెప్పసాగెను. అతడు జ్ఞానమును గూర్చి, వివేకమును గూర్చి చెప్పసాగెను. అతని ముందు వంగి, రాజు జీవించునుగాక, చిరకాలము జీవించునుగాక అనిరి. ఇప్పుడు హానోకు మనుష్య కుమారులు, రాజులు, రాజకుమారులు మాట్లాడు రోజు వచ్చింది. హానోకు ఎలోహిం మార్గములను గూర్చి, వివేకమును గూర్చి, జ్ఞానమును గూర్చి వారికి బోధించుచుండెను. అప్పుడు ఎలోహిం దూత పరలోకము నుండి హానోకును పిలిచెను. హానోకును పరలోకమునకు తీసుకొని పోవుటకు ఆ దూత సిద్ధపడెను. అతడు అక్కడ నుండి భూమిపై నరుల కుమారులపైన పరిపాలన చేయునట్లు పరలోకములోనున్న దూతలపైన కూడా పరిపాలన చేయుమని పిలుపునిచ్చెను. పరలోకము నుండి దూత పిలవడం అనేది జరిగింది. అంటే ఆయన్ని పరలోకమునకు తీసుకుపోవడానికి సిద్ధపడింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు హానోకు ఆ మాటలు విని భూమి మీదనున్న వారందరినీ సమావేశపరిచి వారికి విజ్ఞానమును గూర్చియు, వివేకమును గూర్చియు పరలోక బోధనలను నేర్పుచుండెను. నేను పరలోకమునకు ఎక్కిపోవు రోజు దగ్గరలోనే ఉన్నది, కానీ ఆ రోజు ఎప్పుడు వచ్చునో నేను ఎరుగను అనెను. మీరు బ్రతుకున్నట్లుగా మిమ్మును విడిచి వెళ్ళకముందే నేను మీకు జ్ఞానమును గూర్చియు, వివేకమును గూర్చియు ఆదేశాలు ఇచ్చేదనెను. భూమిపై వారు చెప్పాల్సిన తీర్పులను గూర్చి, ఆజ్ఞలను గూర్చి వారికి చెప్పెను. ఈ విధముగా ఇచ్చి వారిని గద్దించెను. వారికి నిత్య జీవమును గూర్చి, ప్రశాంత జీవితమును గూర్చి చెప్పి మిగతా ప్రజలందరికీ ఆదేశాలు వివరించి కొంతకాలము వారితో జీవించెను. ఇలా చెప్పుచుండగానే ఒక గొప్ప గుర్రము ఒకటి పరలోకము నుండి దిగుట వారు కన్నులు పైకెత్తి చూచిరి. ఆ గుర్రము ఆకాశము మధ్యలోనే నిలిచిపోయెను. హానోకు చూచి వారితో ఇట్లనెను, ఆ గుర్రము నా కొరకే ఈ భూమి మీదకు వచ్చియున్నది. ఇక నేను మీకు కనిపించను. అప్పుడు ఆ గుర్రము భూమిపైకి దిగి వచ్చి హానోకు ముందు నిలిచియున్నది. హానోకుతో ఉన్న మనుష్య కుమారులు కూడా ఆ గుర్రమును చూచిరి. హానోకు మరల ఒక స్వరముచే ఆజ్ఞాపింపబడెను. ఎలోహిం మార్గములను తెలుసుకొనుటకు ఆనందపడు ఆ మనుష్యుడెక్కడున్నాడనిరి. అతను హానోకు ముందుకు రావలెను. హానోకును మేము తీసుకొని పోకమునిపే అతడిక్కడకు రావలెను అని ఆ స్వరము ఆదేశించెను. అప్పుడు మనుష్య కుమారులందరూ హానోకు ముందుకు వచ్చిరి. రాజులను, రాజకుమారులందరూను, వారి సేనాధిపతులను అందరూ కూడా భూమి అందంతట నుండి వచ్చి హానోకు ముందు సమావేశమైరి. మనుష్య కుమారులందరికీ హానోకు జ్ఞానమును గూర్చి, వివేకమును గూర్చి, పరలోక ఆదేశాలను గూర్చి బోధించెను. ఎలోహిం మార్గములలో నడుచుకొని ఆయనను సేవించమని హానోకు గద్దించెను. వారికి శాంతి ఉపదేశములను గూర్చి కూడా హానోకు చెప్పెను. అంటే ఆయన కోసం ఒక గొప్ప గుర్రము రావడం అనేది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూచారు. ఆ తర్వాత హానోకు కూడా చూడటం అనేది జరిగింది. అప్పుడు ఆ గుర్రం నా కోసమే వచ్చింది అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో అందరినీ పిలిచి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆయన తండ్రి యొక్క మార్గాలను, ఉపదేశాలను వారికి బోధించి వారిని గద్దించెను. తండ్రి యొక్క మార్గాల్లో మీరు నడుచుకోండి అని వారితో చెప్పడం కూడా జరిగింది. అలా జరిగిన తరువాత అతను గుర్రమునెక్కి స్వారీ చేసెను. అతను అలా ముందుకు సాగిపోగా 800,000 మంది మనుషులు అతనిని వెనుక వెళ్లి ఒక రోజు ప్రయాణము చేసిరి. అలా 2వ రోజు ప్రయాణించిన తర్వాత హానోకు వారితో ఇలా అనెను, మీరు మీ గుడారములకు తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే బహుశా మీరు చనిపోతారేమో. అలాగనగా కొందరు వెళ్ళిపోయిరి. కొందరైతే ఇంకనూ 6 దినములు హానోకుతో ప్రయాణము సాగించిరి. ఇలా ప్రయాణించిన ప్రతి దినము హానోకు వారితో ఇట్లనసాగెను, మీరు చావకుండునట్లు మీరు మీ నివాసములకు వెళ్ళిపోండి. 6 దినముల అనంతరం కూడా కొందరు అతనిని పట్టుకుని ఉండిరి. వారు అతనితో ఇట్లనసాగెను, మేము నీతోనే వచ్చెదము, నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చెదము. చావు ఒకటే నిన్నును మమ్ములను వేరు చేయును గనుక వీరు తీవ్రమైన కోరికతో అతనిని వెంబడించి వెళ్ళిరి. వారితో ఇక హానోకు మాట్లాడ మానివేసెను. వీరు అతని వెంట వెళ్లి మరలా తిరిగి రాలేదు.
అయితే హానోకు ఆ గుర్రం ఎక్కి వెళుతున్నప్పుడు అనేక వేల మంది ఆయన్ని వెంబడించడం అనేది జరిగింది. అయితే మీరు చనిపోతారు కాబట్టి వెళ్ళిపోండి అంటే కొందరు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది 6 దినాలు ఆయనతో ప్రయాణం చేశారు. ఇంకా కొంతమంది అయితే మేము చనిపోయినా పర్లేదు మీతోనే వస్తాము అని ఆయనతో సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇంకా వారికి చెప్పడం ఆయన మానివేశారు. ఆయన వెంట వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి కూడా ఇంకా వెనక్కి రాలేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాజులు వచ్చిన తర్వాత జనాభా లెక్కలు జరిగినవి. సుడిగాలిలో హానోకు పరమునకు తన గుర్రముతోనూ అగ్నిరథములతోనూ ఎక్కిపోయిన తర్వాత ఆ లెక్కలు జరిగినవి. హానోకు పరలోక ఆరోహణము అయిన తరువాత 8 దినములు లెక్కలు చూడగా హానోకుతోనున్న రాజులు మనుషులు సంఖ్యను లెక్క కట్టుటకు పంపగా రాజులందరూ ఆ ప్రదేశమునకు వెళ్ళగా అక్కడ నేలంతా మంచుతో కప్పబడి ఉన్నట్లు కనుగొనిరి. ఆ మంచుపై పెద్ద పెద్ద మంచు గడ్డలు కూడా చూశారు. వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొనసాగిరి, ఈ రాళ్లను పగలగొట్టేదము, అందులో మనుషులు కనబడదురేమో అని రాళ్లను పగలగొట్టి చూచిరి. కాని వారికి ఎవరూ కనిపించలేదు. హానోకు మాత్రము పరమునకు ఆరోహణమైపోయెను. అంటే హానోకుని వెంబడించిన వారు కూడా ఇంకా తర్వాత కనిపించలేదు. వారందరూ కూడా వారు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా మంచుతో కప్పబడినట్లు కనుగొన్నారు. పెద్ద పెద్ద మంచు గడ్డలు కూడా అక్కడ వారు చూశారు. వారు ఒకరితో ఒకరు ఈ విధంగా చెప్పుకున్నారు, ఈ రాళ్లను పగలగొట్టేదము, దీని క్రింద వారు ఉంటారేమో అని ఆ యొక్క రాళ్లను కూడా వారు పగలగొట్టడం అనేది జరిగింది. అయినా వారికి ఎవరు కూడా కనిపించలేదు. హానోకు భూమి మీద బ్రతికిన దినములన్నీ 365 సంవత్సరములు. హానోకు పరమునకు ఆరోహణమైన తరువాత భూమి మీదనున్న రాజులందరూ హానోకు కుమారుడైన మెతూషేలను తీసుకొని తన తండ్రికి బదులుగా తమపై రాజుగా ఉండుటకు అతనిని అభిషేకించిరి. ఎలోహిం దృష్టిలో మెతూషేల నిజాయితీపరుడైనందున అతని తండ్రి తనకు బోధించినట్లుగా మనుష్య కుమారులకు జ్ఞానమును వివేకమును ఎలోహిం ఎడల భయభక్తులను వారికి బోధించి అతడు మంచి మార్గము నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగలేదు. ఆ తరువాత మెతూషేల దినములలో మనుష్య కుమారులు ఎలోహిం నుండి తొలగిపోయిరి. వారు చెడుతనము కలిగిన వారై బలవంతులై వారైరి. వారు ఎలోహింకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిరి. వారు ఎలోహింను ఉల్లంఘించిరి. వారి వారి మార్గములలో చెడు కార్యములు చేసిరి. వారు మెతూషేల మాటలు వినక అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిరి. మరియు ఎలోహిం వారిపై అమితమైన కోపంతో రగులుకొని భూమిపై విత్తకుండా కోయకుండా చేసెను. వారు తమ ఆహారము కొరకు విత్తిన చోట వారు విత్తిన చెట్లు ముండ్ల చెట్లను మొలిపించెను. కాని ఇంకను మనుష్య కుమారులు వారి చెడుతనమును విసర్జించలేదు, వారి చెడు కార్యములను చేయ విడుచుటలేదు. అందుకు ఎలోహింకు వారిపై అమితమైన కోపము రప్పించి మనుష్య కుమారులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడినట్లు చేసిరి. ఆయన వారినందరినీ సమూలంగా నాశనము చేయ ఆలోచించెను. ఆ దినములలో మెతూషేల కుమారుడైన లామెక్ 120 సంవత్సరముల వయసు గలవాడై ఉండగా ఆదాము కుమారుడైన షేతు చనిపోయెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. అంటే హానోకు ఉన్న సమయంలో తండ్రి యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి మెతూషేల సమయంలో ఆయన ఎన్ని మంచి మార్గాలు చెప్పి తండ్రి యొక్క విషయాలను చెప్పి వారిని హెచ్చరించినప్పటికీ వారు మారకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు. అయితే వారు విత్తిన చోట ముండ్ల పొదలు వచ్చేలాగా తండ్రి చేశాడు. అయినప్పటికీ వారికి భయం కలగలేదు, తండ్రి వైపు తిరగలేదు. ఇప్పుడు తండ్రి వీరిని చేసినందుకు కూడా ఆయన పశ్చాత్తాపడడం కూడా జరిగింది. మరియు మనుష్య కుమారులు విత్తనములు విత్తెను, అయితే ఈసారి కొంచెమే ఆహారము పండెను. అయినప్పటికీ మనుష్య కుమారులు వారి చెడుతనము నుండి తిరగలేదు. వారు ఎలోహింకు వ్యతిరేకంగా నడుచుకొనుట తిరుగుబాటు చేయుట మానకుండిరి. మెతూషేల అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఆ బిడ్డ పెరిగి పాలు మానిన తర్వాత అతని తండ్రి మెతూషేల మార్గమున నడిచి ఎలోహిం దృష్టిలో సంపూర్ణ నీతిపరుడాయెను. మనుష్య కుమారులు ఎలోహిం మార్గముల నుండి వైదొలిగి వారు కుమారులను కుమార్తెలను కని అభివృద్ధి పొందిరి గాని వారు చెడుతనమును మాత్రము విడిచిపెట్టలేదు. ప్రతి మనుషుడు తనకొక దేవుని చేసుకొనెను. ప్రతి మనిషి తన పొరుగువానిని తన బంధువులను దోచుకొనెను. ఆ విధంగా భూమిని హింసతోనూ చెడు పనులతోనూ నింపిరి. మరియు వారి న్యాయాధిపతులు వారి పాలకులు మనుష్య కుమార్తెలతో పోయిరి. వారి భార్యలను బలవంతముగా వారి భర్తల నుండి తీసుకుని వారితో పోయిరి.
ఆ దినములలో మనుష్య కుమారులు భూమి మీదనున్న పశువులతోనూ పొలములోనున్న మృగములతోనూ ఆకాశ పక్షులతోనూ కూడా పోయిరి. అంతేకాక ఒక జాతిని మరొక జాతితో పోనిచ్చునట్లు చేసిరి. ఎలోహిం భూమి మీద జరుగుచున్న ఈ చెడు కార్యములన్నిటినీ చూచెను. నేను భూమి మీద మనుషులను, మనుషులతో కూడా సమస్త జాతి జంతువులను, ఆకాశ పక్షులను తుడిచివేయుదును. హానోకు ఉన్నంత వరకు కూడా నీతి న్యాయాలు అనేవి ఈ భూమి మీద జరిగాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వారికి ఎన్ని మంచి విషయాలు చెప్పినప్పటికీ వారు వారి ఇష్టానుసారంగా జీవించడం అనేది జరిగింది. ఆ సమయంలో నోవాహు పుట్టడం అనేది జరిగింది. నోవాహు ఆ కాలంలో నీతిమంతుడే తండ్రి ముందు యథార్థంగా నడిచాడు. అయితే హానోకు ఏ విధంగా పరమునకు వెళ్ళాడు అనే విషయాల గురించి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. ఇలాంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.